కథను నమ్ముకొని సినిమాలు తీసే రోజులు పోయాయి. కేవలం సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ ఏంటి అనేది మాత్రమే ఇప్పుడు నటీనటులు చూసుకుంటున్నారు. స్టార్ హీరో పక్కన ఎలాంటి హీరోయిన్ ఉన్నా కూడా సరిపోతుంది, కానీ ఒక హీరోయిన్ సినిమా ఒప్పుకోవాలంటే తన పక్కన స్టార్ హీరోనే అయి ఉండాలి అనే రూల్స్ పెట్టుకున్నారు. చిన్న హీరోల సరసన నటించమంటే అస్సలు ఒప్పుకోవడం లేదు. అది వారి మార్కెట్ స్ట్రాటజీ అవ్వవచ్చు. అలాగే పెద్ద హీరో పక్కన నటిస్తే మరిన్ని సినిమాలు వస్తాయి అని అపోహ కూడా ఉండవచ్చు. కానీ కథ బాగా లేకుంటే ఎంత పెద్ద స్టార్ పక్కన నటించినా కూడా అది వృధా ప్రయాస అవుతుంది అని గతంలో అనేక సార్లు నిరూపితమైంది కూడా. అలా చిన్న హీరోల సరసన నటించమంటే తమ వల్ల కాదు బాబోయ్ అంటూ రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలీ అనే చిన్న కామెడీ హీరో పక్కన నటించడానికి తొలినాళ్లలో సౌందర్య కూడా ఒప్పుకోలేదు. యమలీల సినిమాలో మొదట అనుకున్నది కూడా సౌందర్యనే. ఆ తర్వాత ఇంద్రజ ఆలీ సరసన నటించింది. వీరిద్దరి కాంబోలో 3 సినిమాలు వచ్చాయి. కానీ మళ్ళీ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఆలీ పక్కన నటించమంటే అలాంటి ఒక చిన్న హీరో పక్కన నేను నటించడం ఏంటి అని ఇంద్రజ ఒప్పుకోలేదు. ఇక ఇలాంటి సమస్య రాజమౌళికి కూడా వచ్చింది. మర్యాద రామన్న అనే ఒక చిన్న సినిమా తీయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు. తర్వాత హీరోగా కమెడియన్ సునీల్ ని తీసుకున్నారు. అప్పటి వరకు ఎలాంటి సినిమాలో కూడా హీరోగా నటించని సునీల్ సరసన హీరోయిన్స్ గా అనుష్క త్రిషని అడిగారట రాజమౌళి. కానీ రాజమౌళి అయినా కూడా సునీల్ సరసన నటించేది లేదు అంటూ వీరిద్దరూ రిజెక్ట్ చేయడంతో మరొక చిన్న హీరోయిన్ అయిన సలోమితో నెట్టుకొచ్చారు రాజమౌళి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు బ్యానర్, దర్శకుడు, బడ్జెట్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమా హీరోల పక్కన కూడా నటిస్తున్నారు. అందుకే ఉదాహరణకు మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలు. అనుష్క ఇప్పుడు ఆ హీరోని రిజెక్ట్ చేసిన చిన్న హీరో అయిన నవీన్తో సర్దుకుపోయింది.